హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. ఈ విధంగా క్లాత్ అయితే ఈ విధంగా ఉంది కదండి. దీన్ని వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకుని విధంగా పెట్టుకున్నామండి. ఇక్కడ హెమ్మింగ్ చేసి ఉంది కదా బ్లౌజ్. ఇప్పుడు హెమ్మింగ్కి 1 ఇంచ్ పొడవు ఎక్కువ పెట్టుకోవాలండి. ఇది చేతి పని చేస్తాం కదా, ఫోల్డ్ చేసి దానికోసం ఉన్నది ఆ పొడవు. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు అన్నీ ఖర్చుతో పాటే మార్క్ చేస్తున్నాను నేను. పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం ఖర్చుతో పాటు అన్నీ. ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్నాం, కుట్లలోకి పోతుంది కాబట్టి. ఇది వచ్చేసి ఖర్చు అండి. ఇప్పుడు ఒకసారి కొలుసుకుందాము ఎంత వచ్చిందో. 6.5 వచ్చిందండి పొడవు. ఇది వచ్చేసి 1 ఇంచు 7.5. హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ పెంచుకున్నాం కదండి, 7.5 వచ్చింది మొత్తం. బంకదుంప అయితే ఈ విధంగా పెట్టుకుంటాం కదండి, 3 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. 7.5లో 3 ఇంచులు తీసేస్తే 4.5. 4.5కి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఒక లైన్ తీసుకోవాలండి. నేనైతే ఈ విధంగానే కట్ చేస్తాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ లైన్ నుంచి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చుకి, ఇదంతా ఖర్చు అండి. కుట్లు వస్తాయి కదా, కట్ చేసుకున్నాం. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. కుట్టు ఉంది కదా, కుట్టుకి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు లోతు తీసుకోవాలండి. లోతు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. బిగినర్స్ అయితే
ఒక 2 హ్యాండ్స్ కదండి ఇవి, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలండి, భుజం పైకి రావాలని టక్ ఇచ్చింది. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి 2 పొరలకి. ఇది కూడా ముందు భాగానికి రావాలండి సైడ్. ఈ విధంగా తీసుకొని సరే 2 హ్యాండ్స్ ఇవి ఇటు సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి, డాట్ వరకు సన్నగా ఈ విధంగా రావాలి. లోతు తీసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసింది ఈ విధంగా వచ్చిందంటే ఎక్కడ ముట్టలు రాకుండా రౌండ్గా మనం స్టిచ్ చేసినప్పుడు మంచిగా వస్తుందండి. ఈ విధంగా రావాలి. అయిపోయిందండి హ్యాండ్స్ కట్ చేయడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.